ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమాత మహిమ అంతా ఇంత కాదు. రామాయణంలో కామధేనువుని విశ్వామిత్రుడు బలవంతంగా వశిష్ఠ మహర్షి నుండి తీసుకుపోవటం వల్ల జరిగిన పర్యవసానాలు, మరియు భాగవతంలో శ్రీకృష్ణుడు గోవుల పట్ల ప్రకటించిన అపారమైన ప్రేమ వంటివి ఎన్నో ఇందుకు సాక్ష్యాలు. నేటికి వివాహతంతులో భాగంగా కన్యాదానంతో పాటు గోదానము చేయటం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. జనన మరణాలు, పట్టాభిషేకాలు, ఉత్సవాల వేళల్లో గోదానం ఒక గొప్ప సందేశం. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో దేవతలకు అభిషేకం చేయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఎన్నో ఔషధ గుణాలతో సంపూర్ణ ఆరోగ్యానికి పుష్టినిచ్చేవిగాను పలు పరిశోధనల్లో ఇవి విశేషమైన గుర్తింపును పొందాయి. గోవు ఉత్పత్తులన్నీ అత్యంత విలువైనవి, పవిత్రమైనవి. తెలిసి తెలియక చేసిన పాపాలు పోవడానికి, మరో జన్మ లేకుండా మోక్షం పొందడానికి గోసేవ చేస్తే చాలు, పాపాలు అన్నీ పటాపంచలు అవుతాయి. ఏదైనా పొరపాటు చేశామని భావిస్తే వెంటనే గోమాత దగ్గరకు వెళ్ళి కొంచెం గ్రాసం వేసి నా తప్పును మన్నించమని చెబితే చాలు, దోషాలన్నీ గోమాత తొలగిస్తుంది. అటువంటి గోమాత ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరికీ ఒక శాపం ఇచ్చిందనే విషయం మీకు తెలుసా? ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి స్త్రీ అనుభవించాల్సి వస్తోంది. ఇంతకీ గోమాత స్త్రీలను ఎందుకు శపించింది? ఆ శాప ఏమిటి? గోమాత స్త్రీలను ఎందుకు శపించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చి, ఓ ప్రభూ, నేను ఈరోజు మృత్యులోకానికి వెళ్ళాను. అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే, ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు, కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే నడవటం లేదు. దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరకు వచ్చాను. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే నేను మీకు ముందుగా ఒక కథ చెబుతాను, కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేంటంటే, ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఒక గ్రామంలో రామచంద్రు అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా స్వార్థపరుడు. అతని ఎవరికీ కూడా సహాయం చేసే అలవాటు లేదు. అతనికి ఒక ఆవు ఉండేది. ఆ ఆవుకి పచ్చిమేత దానగా వేస్తుండేవాడు. ఆ ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది. ఆ పాలు అమ్ముకొని జీవించేవాడు. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది. సమయం గడిచే కొద్దీ ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది. ఆ ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించిన రామచంద్రు ఆ ఆవుకి గడ్డి ఇవ్వడం మానేశాడు. ఒకరోజు రామచంద్రు ఆ ఆవుని బాగా కొట్టి అడవిలో వదిలేసి వెళ్ళాడు. ఆ అడవిలో ఆవుకి ఏమి చేయాలో దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆవు బాధ నీరసంగా అయిపోయింది. తిరుగుతూ ఉండగా ఆవుకి ఒక గుడి కనిపించింది. ఆవు ఆలయం దగ్గరకు వెళ్లి తన బాధలన్నీ ఇలా చెప్పుకుని విలపించింది. అన్ని జన్మలలో మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది. కాని మానవులు చేసే పనులు చాలా కఠినంగా ఉంటాయి. రామచంద్రు నేను పాలు ఇచ్చినన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నాడు. కొన్ని రోజులకు నేను పాలు ఇవ్వడం లేదని నా మీద దయ లేకుండా అడవిలో వదిలి వెళ్ళిపోయాడు అని ఆవు చాలా బాధపడింది. అడవిలో దొరికినవి తింటూ కొంత సమయం గడిచింది. అలా కొన్ని రోజుల తర్వాత ఆవు గర్భం దాల్చింది. ఆవు గర్భంతో ఉండటం వల్ల అటు ఇటు నడవలేకపోయేది. ఎలా కొన్ని రోజుల తర్వాత గర్భంతో ఉన్న ఆవు అడవిలో పడుకుని నిద్రపోవడం ఒక స్త్రీ చూసింది. ఆ స్త్రీ ఆవుని చూసి, ఆవు గర్భంతో ఉంది. కొన్ని రోజులకు ఆవుకి దూడ పుడుతుంది. నేను దీనిని తీసుకుని వెళ్తే చక్కగా పాలు అమ్ముకుని డబ్బులు సంపాదించవచ్చు అని ఆశపడింది. కాని ఆవు అంతలోనే కనిపించకుండా పోయింది. అదే స్త్రీ మరుసటి రోజు అడవికి వెళ్ళగా ఆవు లేద దూడతో కనిపించింది. ఆ స్త్రీ ఇప్పటికైనా ఆవుని తన వెంట తీసుకువెళ్దాం అని అనుకునేలోపే ఆవు
అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డను నా మెడ మీద పెట్టవా? నేను నా బిడ్డను తీసుకొని సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను. ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను. లేదంటే నా బిడ్డ చనిపోతుంది. ఓ 8 నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుంటుంది. తన సంరక్షణ తాను చూసుకుంటాడు అని ఆ ఆవు స్త్రీని ఎంతగానో వేడుకుంది. అయితే ఆవు మాటలు విన్న ఆ స్త్రీ గట్టిగా నవ్వి, నీ బిడ్డ మురికిగా ఉంది, నేను ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలా? నేను నీకు ఉత్తి పుణ్యానికి ఎందుకు సహాయం చేయాలి? నీలాంటి మురికి వాళ్లను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని హేళన చేసింది. ఎంతగానో బాధపడిన ఆ ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది. నీ బిడ్డ పుట్టగానే నడవగలడు అనే కదా నీకు ఈ అహంకారం? అయితే నేనిప్పుడు నిన్ను శపిస్తున్నా. మీ బిడ్డ పుట్టిన 10 నెలల తరువాతే నడక నేర్చుకుంటుంది. ఇదే నా శాపం అని ఆవేశంతో ఆ స్త్రీని గోమాత శపించింది. ఆ స్త్రీ గోమాతకు సహాయం చేయకపోవటం వల్ల ఆ శాపం ఒక్క మహిళకే కాక లోకంలోని అందరూ మహిళలకు శాపం తగిలింది. ఒకప్పుడు దూడ పుట్టిన వెంటనే నడిచేది కాదు, 8 నెలల తర్వాతే నడిచేది అని శ్రీకృష్ణుడు నారదునికి వివరించాడు. చూశారా, ఆవుకి సహాయం చేయకపోవడం వల్ల ఆవు శాపం వల్ల బిడ్డను పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు. వాళ్ళు కొన్ని నెలలు తల్లిదండ్రుల మీద ఆధారపడి తర్వాత నడక నేర్చుకుంటున్నారు. దయచేసి ఎవరైనా సహాయం అడిగితే మీకు తోచిన సాయం చేయండి. ఆవు కనిపిస్తే బ్రెడ్ మరియు బెల్లం పెట్టండి. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా సరే అన్నీ పోతాయి. ఇది నేను చెప్పడం లేదు, మన పురాణాలు చెప్తున్నాయి.